హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా ఈరోజు రైన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అండ్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి డెంకనికోట తాలూకా కృష్ణగిరి జిల్లాకు సంబంధించినటువంటి రైన్ వీడియోస్ అండి. సో 2 days నుంచి కంటిన్యూగా ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి. పొలాలు మొత్తం జలమయం అని చెప్పొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడైతే చాలా చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి. అండ్ చాలా రోజుల నుంచి మాకు కంటిన్యూగానే పడుతున్నాయండి. దాదాపుగా 4 నెలలు అవుతుంది. ఒక 10-20 రోజులు అంతే గ్యాప్ వస్తుంది తప్పితే ఇంకా కంటిన్యూగా వర్షాలు అనేది మాకు ఎక్కువగానే పడ్డాయి. అండ్ పెద్ద మొత్తంలో టమోటా అయితే డ్యామేజ్ ఏం అవ్వలేదు, అంటే టమోటా ప్లాంటేషన్ అనేది తక్కువగా ఉంది అని చెప్పారండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విలేజ్కి అండ్ ఈ ఏరియాకి సంబంధించినటువంటి వర్షం వీడియోస్. అండ్ ఈ వీడియో మొత్తం కూడా ఈ ఏరియాకి సంబంధించినటువంటి వీడియోసేనండి. అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ అనంతపురం జిల్లా విషయానికి వస్తే కనుక ఈరోజు వచ్చేసి క్లౌడీగా ఉందండి. సాయంత్రం నుంచి అతి భారీ ఎండలండి. ఎండాకాలంలో ఉన్నంత ఎండ నిన్న ఈరోజు ఉంది. అండ్ ఈవినింగ్ నుంచి కొంచెం క్లౌడీగా ఉన్నింది. అండ్ చినుకులు కూడా 1-2 చినుకులు, కొంచెం రోడ్డు నానడం, రోడ్డు మీద నీళ్లు పొర్లలేదండి. సో జస్ట్ రోడ్డు నానడం ఇంతే, ఇంతకు మించి పెద్ద వర్షం ఏమీ లేదు నాకు తెలిసినంతలో. సో మీరున్న ఏరియాలో మీరున్న విలేజ్లో ఏమైనా పడి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వర్షం ఇన్ఫర్మేషన్. అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమోటా మార్కెట్ సరౌండింగ్లో చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, సో ఆ కారణం చేత ఇప్పటికీ కూడా హైవేలో వెహికల్స్, హైవే మీద ఒక రోడ్డు ఒకటి అండ్ సర్వీస్ రోడ్లో కూడా, సో 2 రోడ్లు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి. సో ఇప్పటికీ కూడా ఎవరు ఇల్లు పోలేదు నాకు తెలిసినంతలో. సగం మంది ఏమైనా వెళ్ళి ఉన్నారేమో. అండ్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, వెహికల్స్లో వెళ్ళేవాళ్ళు, బస్ స్టాప్ మీద ఉన్నవాళ్ళు, సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి అండ్ సేఫ్గా ఇంటికి చేరుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. డైలీ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.